తో నందమూరి బాలకృష్ణ గారితో ఆ సినిమా కూడా చేద్దాం అనుకున్నారు. అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదు. ఇప్పుడు ఇప్పుడు హనుమాన్తోని ఇప్పుడు అన్స్టాపబుల్లో ఇప్పుడు ఆయన కొత్త సినిమాలు ఏదైనా వస్తే స్పెషల్గా ఒక్కొక్క షో చేస్తున్నారు. మీరే డైరెక్టర్ కాబట్టి మీరు బాలకృష్ణ గారితో ఏమన్నా ఒక ఎపిసోడ్ చేసే అవకాశం ఉందా? లేదు సార్, అంటే మేము అడిగి చూసాము. బట్ అంటే లైక్ అంటే యానిమల్ షో అంటే టైమింగ్ అదే ఏదైతే సీజన్ ఉంటుందో అది అయిపోయిందని అన్నారు. మేమైతే అడిగాము. సో బిగ్ బాస్ కూడా అడిగాము, అన్నీ అడుగుతున్నాము. బట్ మమ్మల్ని ఎవరు రాణిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము, ప్రమోషన్ చేసుకుంటున్నాము. సో మా ఎఫర్ట్ అయితే మేము పెడుతున్నాం సార్. బట్ అయితే బాలకృష్ణ అంటే ఆబ్లిగేషన్ ఏం లేదు సార్. మేము ప్రొడక్షన్ బాలకృష్ణ గారితో అస్సలు లేదు. బాలకృష్ణ గారు నేను వర్క్ చేసిన యాక్టర్స్ అందరిలోకి ది మోస్ట్ స్వీటెస్ట్, తేజ కన్నా స్వీటెస్ట్, క్యూటెస్ట్ యాక్టర్. సో ఆయనతో సినిమా అనేది కూడా బేసికల్గా మేము వర్క్ చేస్తున్న ప్రాసెస్లో 2 సీజన్స్ ప్రోమోస్ చేస్తున్న ప్రాసెస్లో ఫ్యాన్స్ చాలామంది అడగడం స్టార్ట్ చేశారు, మీ ఇద్దరు కలిసి సినిమా చేస్తే బాగుంటుందని. ఆ డిస్కషన్ మా మధ్య వచ్చినప్పుడు సరే ప్రశాంత్, ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్, ఫ్యాన్స్ చాలామంది నాతో కూడా అంటున్నారు మనం కలిసి చేస్తే బాగుంటుంది అని ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. బట్ ఐ సెడ్ సార్ ఐ విల్ డెఫినెట్లీ కమ్, బట్ నేను ఒక సినిమా చూపిస్తాను సార్. నేను హనుమాన్ అనే సినిమా ఆల్రెడీ చేస్తున్నాను, నేను ఫినిష్ చేసి మీకు సినిమా చూపించి మీరు నా మీద ఫుల్ కాన్ఫిడెన్స్తో ఏ రోజైతే ఉంటారో అంటే లైక్ ఆల్రెడీ ఉందరా నేను ఆల్రెడీ చేస్తున్నాను కదా అన్నారు. బట్ నా నమ్మకం ఏంటంటే సినిమా చూపిస్తే ఆయనతో ఒక భైరవ ద్వీపం, ఒక ఆదిత్య 69 అలాంటి జానర్స్ అని ఏదైతే చేశారో, సో నాకు ఏదైతే జానర్స్ ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉందో నాకు తెలిసి బాలకృష్ణ గారు చాలా జానర్స్ ఎక్స్ప్లోర్ చేశారు. సో మేమిద్దరం కలిసి చేసే సినిమా మాత్రం డెఫినెట్గా ఒక న్యూ జానర్ ఫిల్మ్ దట్ ఇప్పటివరకు తెలుగు సినిమా చూడని జానర్ చేస్తామని నమ్మకం అయితే ఉంది. ఆల్రెడీ రాశారట కదా, కథ కూడా రాశాను సార్. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ ఐ మీన్ ఏఐకి సంబంధించిన డిజైన్స్ అవి కూడా చేసి పెట్టుకున్నాము. నా దగ్గర ఫోన్లో కూడా ఉన్నాయి, కాబట్టి మీకు పక్క వచ్చినప్పుడు చూపిస్తాను. బట్ యా సార్ మ్యామ్. సో ఇప్పుడు మనకి సౌత్లో అయితే అంటే ముఖ్యంగా తెలుగులో అయితే చాలా మూవీస్ పోటీ పడుతున్నాయి, బట్ నార్త్లో పెద్దగా పోటీ ఏం లేదు. అక్కడ ఎలాంటి ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు? అదే మ్యామ్, అక్కడ మాకు బెస్ట్ పిఆర్ ఒకళ్ళు అంటే ఆయనే, అంటే లైక్ బాలీవుడ్లో ఉన్న ది బెస్ట్ పిఆర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి హనుమంతుడి భక్తుడు. సో ఆయన డేట్కి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఆయన మన టీజర్ చూసి ఆయనే వచ్చి ఆయన ఈ సినిమాకి నేను చేయాలి, ఈ సినిమాకి నేను పిఆర్ చేయాలి, ఈ సినిమా నేను ప్రమోట్ చేయాలి అని చెప్పి మా సినిమాని భుజాల మీద ఎత్తుకుని అక్కడ ప్రమోట్ చేస్తున్నారు. సో హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మా సినిమాకి ఇంత అక్కడ వైడ్ రీచ్, 1500 థియేటర్స్ అదంతా. సో చాలా మంచి రిసెప్షన్ ఉందండి అక్కడ. సో ప్రస్తుతం ఇంకా మేము ఈ పోస్ట్ ప్రొడక్షన్ ఫినిషింగ్లో ఉన్నాము. నెక్స్ట్ 1 వీక్లో ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది. ఒకసారి ఇది కాపీ రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ మన వాళ్ళు, మన తెలుగు సినిమా కాబట్టి ఫస్ట్ మన దగ్గర అంతా ప్రమోషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు కాబట్టి, సో ఫస్ట్ ఇంట ప్రమోషన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ప్రమోషన్ చేస్తాం.